గణేశుడు ఎంత తెలివైనవాడో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో తప్పకుండా చూడాలి. ఒకరోజు గణేశుడు మానవుల సమస్యలు తీర్చడానికి భూలోకానికి వస్తాడు. అలా ఆ రోజు రాత్రి అయిపోతుంది. కైలాసానికి రేపు వెళదామని భూలోకంలోనే ఒక అడవిలోనే గణేశుడు మరియు మూషికడు విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంటారు. భోజనం చేసి నిద్రపోదామని అనుకుంటుండగా మూషికడు నిద్ర రావడం లేదు. స్వామి ఏదైనా కథ చెబుతారా అని అడుగుతాడు. నీకు కథ కావాలా మూషిక? కథ సరే విను అని ఇది నిజంగా జరిగిన కథ మూషిక అని ఒక భయంకరమైన దయ్యాల కథ చెప్పడం మొదలుపెట్టాడు. గణేశుడు కథ చెబుతుంటే మూషికడు భయపడుతూ వణికిపోతూ ఉంటాడు. స్వామి ఇక ఆపండి స్వామి అని ఎంత చెబుతున్నా కూడా గణేశుడు ఆపకుండా కథ చెబుతూనే ఉంటాడు. గణేశుడు కథ మొత్తం చెప్పి ఈ కథ నిజంగా ఈ అడవిలోనే జరిగింది అని చెప్పి నవ్వుతూ నిద్రపోతాడు. కాని మూషికడికి మాత్రం అసలు నిద్ర రాదు. నా కొంప ముంచావు కదా స్వామి, నోరు మూసుకొని ఉండకుండా నేనే అడిగాను, నాకు ఇలా జరగాల్సిందే అని అనుకుంటూ నీరు కోసం పక్కనే ఉన్న కోలని దగ్గరికి వెళ్తాడు. గణేశుడు కథలో ఏది అయితే చెప్పాడో ప్రతి ఒక్కటి అలాగే జరుగుతూ ఉంటుంది. మూషికడి వెనకాల అన్నీ వెంట పడుతున్నట్లు ఉంటుంది. మూషికడు స్వామి స్వామి అని పరుగు పెట్టుకుంటూ వస్తాడు. ఆ దయ్యం కూడా వెనకాలే వచ్చి మూషికడిని కొడుతూ విసిగిస్తుంది. మూషికడు గణేశకు దగ్గరికి వచ్చి, ఓ స్వామి, నువ్వు కథలో ఏది అయితే చెప్పావు అదే జరుగుతుంది. ఈ అడవిలో దయ్యం ఉంది, పద వెళ్ళిపోదాం అని అనగా గణేశుడికి కూడా ఇక్కడ ఏదో శక్తి ఉంది అని అర్థమైపోయి ఈ దెయ్యాన్ని ఎలాగినా పట్టుకోవాలి అని ఒక పథకం వేస్తాడు. గణేశుడు నవ్వుతూ, అస్సలు దెయ్యమనేది ఏదీ లేదు మూషిక, అస్సలు దెయ్యమనేది నిజంగా ఉంటే ఏది ఈ చెట్టుకి ఉన్న పళ్ళని క్రింద పడేస్తుందా అని అనేలోపే ఆ చెట్టుకు ఉన్న పళ్ళన్ని కింద పడిపోతాయి. ఏది ఈ పళ్ళన్ని మళ్ళీ అదృశ్యమయ్యేలా చేయమను చూద్దాం అని అనేలోపే ఆ పళ్ళు అన్నీ అదృశ్యమైపోతాయి. గణేశుడు మెల్లగా నవ్వుతూ ఒక సంచి తీసి, ఏది ఇక్కడ దెయ్యమనేది ఉంటే ఈ సంచి లోపలికి రమ్మను అని అనేలోపే అక్కడ ఉన్న దెయ్యం ఏమీ ఆలోచించకుండా ఆ సంచి లోపలికి వచ్చేస్తుంది. లోపలికి రాగానే గణేశుడు ఆ సంచిని మూసేసి ఆ దెయ్యాన్ని బంధిస్తాడు. ఏ మూషిక, ఇప్పుడు ఆనందమా? నాకు నిద్ర రావడం లేదు, ఒక్క కథ చెబుతాను అని అనగా మూషికడు, నీకు దండం స్వామి, నేను కైలాసానికి వెళ్తా అని పరుగెత్తుకుంటూ పోతాడు. గణేశుడు కూడా మూషికి వెనకాలే నవ్వుతూ పరుగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. గణేశుడు అంటే మీకు ఇష్టం ఉంటే గణపతి పప్ప మోరియా అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.